హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి తెలంగాణ కళలు అండి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి పూజ గొల్లకులానికి చెందిన జానపద కళ ఏది అని అంటే గంగిరెద్దులాట. ఏది అంటే గంగిరెద్దులాట. తప్పెడ గుళ్ళు అను పేరు గల కళ ఏది అని అంటే కప్పతల్లి. ఏది అంటే ఆన్సర్ వచ్చేసి కప్పతల్లి. పాట చివర ఊతపదంగా ఉయ్యాలో వలలో చందమామ అని పాడు నృత్యం ఏది అని అంటే బతుకమ్మ నృత్యం. ఏది అంటే బతుకమ్మ నృత్యం. కొయ్య తెగలలో మహిళలు చేసే నృత్యం ఏది? ఏ నృత్యం అంటే రేలా నృత్యం. ఆన్సర్ వచ్చేసి రేలా నృత్యం. ఖడ్గ నృత్యం అని దేనిని అందరు అంటే ఏ దాన్ని అందరు అంటే సిద్ధి నృత్యంను అందరు. ఆన్సర్ వచ్చేసి సిద్ధి నృత్యం. ఆరవది వచ్చేసి ఈ క్రింది వాటిలో పురాతన నాట్యకళ ఏది? ఏది అని అంటే గరగ నృత్యం. ఏదంటే గరగ నృత్యం. డప్పు అనే వాయిద్యం కొడుతూ గంగమ్మ దేవతలను మేలుకొలుపు పాట పాడునది ఏది అని అంటే ఉరుముల నృత్యం. ఏది అంటే ఉరుముల నృత్యం. యానాదులు చెప్పే జానపద భాగవతం ఏది అని అంటే గరుడ జల భాగవతం. ఏదంటే గరుడ జల భాగవతం. సంచార జాతులైన బంజారాలను ఏమని అంటారు? ఏమని అంటారు అంటే లంబాడీలు అంటారు. ఏమని అంటారంటే లంబాడీలు అంటారు. అద్దంకం పరిశ్రమ ఏది అని అంటే మెదక్. ఏది అంటే మెదక్. నెక్స్ట్ కళాకారులు. విష్ణు సంకీర్తనలతో భిక్షాటనం చేసిన వారు ఎవరు అంటే భిక్షాటనం చేస్తారు ఎవరు అని అంటే దాసర్లు. ఎవరంటే దాసర్లు. ఒల్లమాదేవి జానపద కథలను గానము చేయువారు ఎవరు? గానము చేయవారు ఎవరు అంటే మందించు కళాకారులు. ఎవరంటే మందించు కళాకారులు. కాటి పాపలు డాష్ కీర్తిస్తాయి. ఏం కీర్తిస్తాయి అంటే చనిపోయిన వ్యక్తులు. ఏ దానికి సంబంధించిందంటే చనిపోయిన వ్యక్తులకు కీర్తిస్తాయి. పిచ్చికొంట్లు వీరి ప్రవర్తన గ్రంథంలో డాష్ గ్రంథంలో గలదు. ఏ గ్రంథానికి చెందినదంటే పండితారాధ్య చరిత్ర. ఏదంటే పండితారాధ్య చరిత్ర. శైవ గ్రంథాలను ఆవేశపూరితంగా గానం చేయువారు ఎవరు? ఏది అని జంగాలాలు. ఎవరు అంటే జంగాలాలు. జమ్ముల కులవారు కథలకు అతిరమ్యంగా గానం చేశారు. ఏది అని అంటే 1 మరియు 2 4 ఆన్సర్. పోచమ్మ ఎల్లమ్మ తల్లి. ఎవరంటే పోచమ్మ ఎల్లమ్మ తల్లి. తెల్లవారక ముందే పల్లెల్లో తిరుగుతూ భిక్షాటనంతో జీవనం గడిపేవారు ఎవరు? ఎవరు అంటే బుడుబుక్కలోళ్ళు. ఎవరు అంటే బుడుబుక్కలోళ్ళు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని గురించి పాడువారు ఎవరు? ఎవరు పాడుతారంటే వీరముష్టివారు. ఎవరు అంటే వీరముష్టివారు. డోలి కళాకారులు చెప్పు కథ ఏది? ఏ కథ అంటే పెరంబోయ రాజు. ఎవరు అంటే పెరంబోయ రాజు. ఎల్లమ్మ మైసమ్మ పెద్దమ్మలకు పూజలు నిర్వహించారని డాష్ అందరు. ఎవరు అని అంటే అసాధులు అందారు. ఎవరు అంటే అసాధులు అన్నారు. వేడుకలు అంటే పండుగలు. ముత్యంపేటలో జరుగు జాతర ఏది అని అంటే కొండగట్టు జాతర. పీర్లగుట్టలో నిప్పుల గుండం చుట్టూ తిరుగుతూ డాష్ ఆటు పాడతారు అని అంటే అలై సాధులు పాడతారు. యాదవుల కులదైవం ఎవరు? ఎవరు అంటే లింగమతుల స్వామి. ఎవరంటే లింగమతుల స్వామి. ఆసియాలోనే అతిపెద్ద జాతర డాష్ అని యునెస్కో గుర్తించింది. ఏది అని అంటే సమ్మక్క సారలమ్మ జాతర. బతుకమ్మ పండుగలో 8వ రోజు జరుపుకునే పండుగ ఏ పండుగ అంటే వెన్నముద్దల బతుకమ్మ. ఏది అంటే వెన్నముద్దల బతుకమ్మ. బోనాల పండుగలలో పురోహితులని పాత్ర ఏది అని అంటే పోతురాజు. ఏది అంటే పోతురాజు. సమ్మక్క సారలమ్మ జాతర జరుగు ప్రాంతం ఏది అంటే మేడారం. తెలంగాణ సంస్కృతికి ప్రాణం డాష్ పండగ. డాష్ ఏది అంటే బోనాల పండగ ప్రాణం. తెలంగాణ తరతరాలను మార్చిన పండగ ఏది? ఏది అంటే బతుకమ్మ. బోనాల పండుగ డాష్ మాసంలో నిర్వహిస్తారు. ఏ మాసంలో నిర్వహిస్తారు అంటే ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. నెక్స్ట్ క్రీడలు పాటలు. ఈ క్రింది వాటిలో తెలంగాణ పాట ఏది? తెలంగాణ ఆట ఏది అని అంటే చిర్రగోనె ఆట. ఏది అంటే చిర్రగోనె ఆట. అక్షక్రీడకు మరి ఒక పేరు ఏది అని అంటే పాచికలాట. ఏది అంటే పాచికలాట. కథగమనం ఉత్తేజం కలిగించినది ఏది అని అంటే తోలుబొమ్మలాట. ఏది అంటే తోలుబొమ్మలాట. అమ్మ తెలంగాణ ఆకలి కేకల రాజ్యమ పాట రచయిత ఎవరు? ఎవరు అంటే గద్దర్. జై జై హే తెలంగాణ గీత రచయిత ఎవరు అని అంటే అందం శ్రీ. ఎవరు అంటే అందం శ్రీ.